రాష్ట్రంలో వరి మొక్కజొన్న జొన్నల కొనుగోలులో జరుగుతున్న తీవ్ర జాప్యం మిల్లుల దగ్గర జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తూ బీజేపీ రైతుగోస బీజేపీ భరోసా యాత్రను చేపట్టింది. 4వ రోజు నిర్మల్ జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో కమలం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిర్మల్ ఖానాపూర్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతాంగ సంక్షేమే లక్ష్యంగా రైతుగోస బీజేపీ భరోసా యాత్ర చేపట్టిందన్నారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. రాష్ట్రాన్ని రైతన్నలు సీఎం రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని విమర్శించారు. రైతన్ను ఆదుకోవటమే బీజేపీ లక్ష్యమన్నారు. నిర్మల్ జిల్లా కడెం ఖానాపూర్ మండలంలో పెద్దూరు తాండా PACS వద్ద ఏర్పాటు చేసిన వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈట్ల రాజేందర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు పాడి రాకేష్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి సందర్శించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. బీజేపీ నాయకులకు తక్షణం మీరు అందరూ చర్య తీసుకోండి. నరేంద్ర మోడీ తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కొరకు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు 10 కిలోలు పోతున్నాయి. ఆయన బయటకు వెళ్తే ఒక్క సంచి సార్, ఒక్క సంచికి 15 రూపాయలు ఎక్స్ట్రా కొనుగోతున్నాయి. 15 రూపాయలు. కార్యక్రమం 4వ రోజు ఇవాళ నిర్మల్ నియోజకవర్గానికి రావడం జరిగింది. అందులో సౌన్ మండలంలో ఇవాళ చూస్తుంటే రైతుల బాధ మరిగి బాధ్యత ప్రభుత్వాలు. ఏ పార్టీ ఉన్నదనేది కాదు, ఎవరు అధికారంలో ఉన్నారనేది కాదు, వారు చేయాల్సినటువంటి పని ఇది. కాబట్టి అధికారులు ప్రభుత్వము ఇద్దరు కలిసి ఇవాళ రైతుకు ఇబ్బంది. మంచిర్యాల జిల్లా భావరావుపేట వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి సందర్శించారు. జూన్ 16 దాకా ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. వడ్ల కొనుగోలుపై బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వెంటనే సుమన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ టైంలో 2022-23లో 1,13,000 మెట్రిక్ టన్లు కానీ ఇప్పటి వరకు 28th వరకు ఆల్రెడీ 1,27,000 మెట్రిక్ టన్స్ కొనుగోలు చేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ కన్నా ఎక్కువ కొనుగోలు కావడం జరిగింది, సుమారు 16,000 మెట్రిక్ టన్లు. కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత ఉందో, ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి బాధ్యత ఉందో, లారీలు అరేంజ్ చేసేది బాధ్యత మాది. ఆ అరేంజ్మెంట్ కావడం జరిగింది. అమాలీలు ఉన్నారు. సో రైతులకు అందరికీ కూడా మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆందోళన పడకండి. టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేసినారో, వర్షాలు వస్తాయి తొందరగా తీసుకోండి అని వాళ్ళు ఏదైతే ఒక భయం రాష్ట్ర వ్యాప్తంగా క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసినారో, వాళ్ళు ఫెయిల్ కావడం జరిగింది. మన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పినాడు, అరే ఎక్కడ పోయినా కానీ రైతులు రావటం లేదు, 4 వస్తున్నారు, 70 మంది మా కార్యకర్తలు ఉన్నారు. అంటే రైతులకు తెలుసు నిజంగా మీ హయాంలో మీరు ఎట్లా రైతులను దూసుకున్నారు. ఇక్కడ కాళేశ్వరం బ్యాక్